ఇవన్నీ. నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్. నమస్కారం. ఓం నమ శివాయ. సో మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తారా? ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి ఎప్పటిలాగే వెళ్దాం. ఒక షావుకారు దగ్గర ఒక యువకుడు పనిచేస్తున్నాడు, నిజాయితీపరుడు, ఎప్పుడు పొరపాటు చేయడు, తప్పు పనులు చేయడు, తన జీతం తప్ప ఇంకేమీ ఆశించడు. షావుకారికి కూడా ఈ కుర్రాడంటే చాలా ఇష్టం, ఎక్కడ పొరపాట్లు చేయడు కదా, అలాంటి వాళ్ళే కావాలి వ్యాపారస్తులకి, నమ్మకస్తులు కావాలి. చాలా నమ్మకంగా చేస్తున్నాడు. సరే, ఇలా కొంతకాలం అయిన తర్వాత, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, కొంతకాలం అయిన తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చెప్పా చేయకుండా ఓ 3 రోజులు కనిపించడం. అరే ఏమైంది, వీడు కనిపించట్లేదు, ఎక్కడికి పోయాడు, అసలు కనీసం లీవ్ అని అడగలేదు, పలానా చోటకి వెళ్తున్నానని చెప్పలేదు, ఇంతకాలం నుంచి పని చేస్తున్నాడు, చాలా నమ్మకస్తుడు, ఇలాంటి వాడిని ఎలా వదులుకుంటాం, ఒకవేళ మనం ఇచ్చిన జీతం సరిపోవట్లేదేమో, అందుకే మనకి చెప్పడానికి మొహమాట పడ్డాడు, వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు, ఏమైంది, ఇప్పటికి 3 రోజులు అయింది, వేరే బాస్ తెలియట్లేదు అని చెప్పి అనుకుంటే సడన్గా సరే జీతం పెంచుదాము, అప్పుడు సరిపోతుంది, అప్పుడు ఇబ్బంది ఉండదు అనుకుంటే వాడు వచ్చాడు. నెక్స్ట్ డే 4th డే వచ్చాడు. వచ్చిన తర్వాత కామ్గా ఊరుకొని ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటున్నాడు. ఎందుకు మళ్ళీ ఏమనంటే మళ్ళీ రాడేమో, అలాంటి నిజాయితీ పరి దొరకడం అనుకొని సరే జీతం వచ్చినప్పుడు జీతం పెంచి ఇస్తాడు, సరిపోవట్లేదేమో అందుకనే మానేశాడని. ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ, పెంచినందుకు ఆనందపడడం కానీ ఏమీ జరగల. ఆ పెంచిన జీతం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇలా కొంతకాలం జరిగింది, పని చేస్తున్నాడు. సడన్గా మళ్ళీ మానేశాడు. వీడేంటి అసలు చెప్పా చేయకుండా మనం ఇలా సడన్గా మానేస్తే జీతం పెంచామని ఏదో డ్రామాలు, వీడు మళ్ళీ ఇలా వితౌట్ నోటీసు మంచోడని చెప్పి అనుకుంటే ఏదో అన్నాడు అన్నట్టు మరి ఏం మాట్లాడకుండా మనం జీతం పెంచాం మానేశాడు అనగానే మళ్ళీ ఇప్పుడు మానేస్తే మళ్ళీ జీతం పెంచుతామని డ్రామా ఆడుతున్నాడు. పెంచిన జీతం కట్ చేస్తే ఇటుకి తోక కట్ అవుద్ది, అప్పుడైనా మనకు అన్ని ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు, ఏదైనా అవసరమైనా కష్టమైన ఇన్ఫామ్ చేస్తుంటాడు. పెంచిన జీతం కట్ చేసాడు. సరే మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఏమనడు, జీతం ఈసారి కట్ చేసిస్తాడు. జీతం ఇచ్చినప్పుడు పెంచిన జీతం కట్ చేసిస్తాడు. కట్ చేసిస్తే అప్పుడు ఏమి మాట్లాడు. ఆ జీతం తీసుకొని వెళ్తుంటే అప్పుడు పిలుస్తాడు, ఏమిరా అబ్బాయి, అసలు నీ మనస్తత్వం ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఇంతకుముందు సడన్గా చెప్పా చేయకుండా 3 రోజులు మానేసావు, ఇంతకాలం నుంచి నమ్మకంగా ఉంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎందుకు వెళ్ళావో చెప్పలేదు, సెలవు కావాలంటే సెలవు అని చెప్పాలి, ఏమీ చెప్పలేదు, చెప్పా పెట్టకుండా 3 రోజులు మానేసి 3 రోజుల తర్వాత 4వ రోజున వచ్చావు అంటే ఏం లేదండి, చెప్పే పరిస్థితి లేదు, నాకు మీ మీద కోపమే ఉంటుంది సార్, నేను ఒక దగ్గర పని చేసుకునేవాడిని, పని చేసుకుంటే తప్ప బతకలేని వాడిని, నాకు కుటుంబం ఉంది, పని చేసుకుంటున్నాను, మీకు చెప్పే సెలవు తీసుకోవాలి కానీ చెప్పే అవకాశం లేకపోయింది, నా భార్య నిండు చూలాలు, అనుకోకుండా సడన్గా పెయిన్స్ వచ్చాయి, నేను ఒక్కడే ఉన్నాను, మా ఇంట్లో ఎవరు లేరు, నాతో తల్లి ఉంటుంది, భార్య పెద్ద ఆమె తల్లి, ముసలి తల్లి, నా భార్య నేను, ఎవరు తీసుకెళ్తారో హాస్పిటల్కి, మాకు ఫోన్లో అవి ఏమి ఉండవు కదా సార్, అప్పటికప్పుడు మా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాను, నేనే ఉండాల్సి వచ్చింది, నా తల్లి పెద్దది చేయలేదు, నేనే ఉండాల్సి వచ్చింది, అక్కడ ఏం కబురు చేయను సార్, ప్రసవం రావడం అంటే అర్జెంట్ కదా, నోటీస్ ఇచ్చేలా ఉండదు కదా అని చెప్పేసి అంటే అందుకు ఆగిపోయాను సార్ 3 రోజులు. మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగాడు, ఏమిటా ఖర్చు పెరిగిందని చెప్పి అనుకున్నాను, దేవుడే చూసుకుంటాడులే అని భారం వేసి నేను షాప్లోకి వచ్చాను. రాగానే వాడు అక్కడ పుట్టాడు, మీరు ఇక్కడ నా జీతం పెంచారు, ఎలాగరా బాబు అనుకుంటున్నాను, వాడక్కడ పుట్టారు, మీరు నా జీతం పెంచారు, సరే ఇంకా దీంట్లో వింత ఏముందని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. తర్వాత మరి కొన్ని రోజులు మళ్ళీ మానేసావు కదా, అప్పుడేం జరిగింది, అప్పుడు నేను జీతం కట్ చేశాను, అప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు, కట్ చేసినప్పుడు పెంచావు, ఓకే, ఇప్పుడు కొడుకు పుట్టాడు పెంచాను, నాకు తెలియకుండా పెంచాను, మరి ఇంకొకసారి జీతం కట్ చేశాను, 2వసారి మానేసినప్పుడు అప్పుడు ఏం జరిగిందండి, ఏం జరుగుతుందయ్యా, అప్పుడు కూడా అనుకోకుండానే మానేయాల్సి వచ్చింది, నాకు తెలియదు, ఇంటికి వెళ్ళంగానే మా అమ్మకి సీరియస్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు చనిపోయింది, తల్లి పోగొట్టుకొని నేను అప్పుడు షాప్కి ఏమొస్తాను, తల్లిని పోగొట్టుకున్నవాడిని. ఆ 3 రోజులు కార్యక్రమాలు అయిన తర్వాత నేను వచ్చాను, 3 రోజులు కార్యక్రమాలు అయిన తర్వాత వచ్చాను, తర్వాత పెద్ద కార్యక్రమం చూసుకోవచ్చు, అన్ని రోజులు మానితే బాగోదు కదా, 3 రోజుల కార్యక్రమం అయిన వచ్చాను. మరి అప్పుడు నేను డబ్బు కట్ చేశాను కదా అంటే, నేను నీకు ఇలా అనుకొని వేరే రకంగా అనుకొని నీకు పెంచిన జీతం కట్ చేశాను కదా అంటే, అవునయ్యా మా అమ్మ ఉండేది, ఆ ఖర్చు ఉండేది, ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది, ఆ ఖర్చు కట్ చేసింది, తన ఖర్చు తను తీసుకెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మ లేదు కదా, మీరు తగ్గిస్తే అది. సో మన లెక్కలు మనకుంటాయి, భగవంతుడి లెక్కలు భగవంతుడికి ఉంటాయి. సో మనం చేసేది మనం చేసుకెళ్తే ఎప్పుడు ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు.
పని నువ్వు చేసుకెళ్ళు, భారం ఆయన మీద వదిలిపెట్టు. చాలా మంచి మాట చెప్పారు. కాలర్స్ లైన్ లో ఉన్నారు. కర్నూలు నుంచి నిహారిక గారు. నిహారిక గారు, గురుగారితో మాట్లాడండి. ఓం నమ ఓం నమ శివాయ. 20 నవంబర్ 1990 అండి. 1990. అవునండి. ఇది మా అబ్బాయి గురించి కనుక్కుందాం అమ్మ మంగళవారం పుట్టినాడు తెలుసు అనుకుంటాను. అవునండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు బిజినెస్ అది విధియా, శుక్లపక్షము, శుద్ధ విధియా, అనుకుంటున్నారండి. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. అవునండి. అంటే అబ్రాడ్కి వెళ్ళేసి వచ్చారు రీసెంట్లీగా, ఒక 6 months బ్యాక్ వచ్చారు. వెళ్లే ముందు కూడా మీ దగ్గరకు వచ్చి కనుక్కున్నామండి. రుద్రాక్ష తీసుకున్నాము. ఎన్నో ట్రై చేస్తే అప్పుడు వెళ్ళడానికి ఎన్నో వచ్చి దగ్గరకు వచ్చి పోతూ ఉంటే రుద్రాక్ష చేసినాక అసలు మాకు చాలా మంచి జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు కూడా చాలా మెరిట్స్ వచ్చింది. ఇక్కడ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. కనుక్కుందాం. ఉద్యోగమో బిజినెస్ తనకి ఏది ఇష్టమైతే అది చేయించండి అమ్మా. తనకి అవసరమైన రుద్రాక్ష చెప్తాను. త్రయోదశి ఆర్ నవముఖి, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపము. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్. మనకి ఎన్ని సంపదలు ఉన్నా అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు. ఇలాంటివి మన దగ్గర ఉంటే మాత్రం అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ స్పిరిచువల్ సపోర్ట్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకటి వ్యతిరేక శక్తులు మన దగ్గరికి రావు, నెగిటివ్ ఫోర్సెస్ రావు. ఇవి మనం ఎదగడం ఎంత ముఖ్యమో వీటిని నిరోధించడం కూడా అంతే అవసరం. లేకపోతే మనం ఒక అడుగు ముందుకేస్తుంటే 2 అడుగులు వెనక్కిలాగే ప్రక్రియ వెనక్కున్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకనే మనం ఎదగడం ఎంత అవసరమో ఈ వ్యతిరేక శక్తులను నిరోధించగలగడం అంతే ముఖ్యం. సో వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి, ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఉంటాయి. అమ్మ ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి. నవముఖి అమ్మవారి స్వరూపము, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. మరో కాలర్ కరీంనగర్ నుంచి గగనశ్రీ గారు. గగనశ్రీ గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? ఓం నమ శివాయ గురుగారు. 23/8/1996. 1996 అమ్మ. అవును గురుగారు. గురుగారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాను, శుక్రవారం పుట్టినట్టు కలిశాను గురుగారు మిమ్మల్ని. అయితే ఆ రోజు నేను తీసుకోలేదు, నాతో కూడా ఉన్న అమ్మాయి తీసుకుంది. ఆ అమ్మాయికి ఎంత బాగా జరిగిందంటే అప్పుడు నేనెందుకు తీసుకోలేదు అని అనుకున్నాను, కానీ రావడానికి చాలా ప్రయత్నించాను, మీ దగ్గరికి రాలేను. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి నాకు నా లైఫ్ అలానే ఉండాలి అని. డెఫినెట్ గా రుద్రాక్ష దానం బాగుంటుందమ్మా. మీరు పుట్టిన శుక్రవారం నాడు, ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి, ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా? అవును గురుగారు. రైట్. అంటే మనం అనుకుంటాం ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. చాలామంది వేసుకుందాం అనుకుంటారు, కానీ కుదరకపోవచ్చు, మర్చిపోవచ్చు, లేకపోతే ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే అది వేసుకున్న సమయం రాకపోవచ్చు, ఏదైనా జరుగుతుంది. సో మనం అనుకుంటే అవ్వదు. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. సాధారణంగా నేను కూడా ఏం చేస్తానంటే, ఇద్దరు కలిసి వస్తే 2 చూడను, ఒకటే చూస్తాను. అదొకటి ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడు ఇద్దరిని చూడను. ఇద్దరు కలిసి వచ్చినా లేదా ఫ్యామిలీలో వచ్చినా 2 మళ్ళీ తలవారు చూద్దాంలే అంటాను. అది కూడా కారణం కావచ్చు. సో ఏమి ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు చాలా బాగుంది, అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. మీకు సంబంధించినంత వరకు ఈ ద్వాదశి నవముఖి 2 మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అమ్మ. ఏదైనా ఒక్కటి. ఈ ద్వాదశి సూర్య స్వరూపము, ద్వాదశ ఆదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపము. అలాగే షణ్ముఖి కూడా మీకు సంబంధించింది, 6 ముఖాలు. ఈ మూడిట్లో మీరు ఏది వేయగలిగితే అది ఆల్ ది బెస్ట్. ఎప్పుడు 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. మీరు చెప్తూ ఉంటారు కదా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళండి అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకోవాలా, లేకపోతే దేవుడిని నమ్మాలా? అసలు ఏంటి దాని అర్థం? అంటే ముందు మన మీద నమ్మకం ఉంచమంటాను. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, మీరు చేసే ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద వేయండి. ఇంతకుముందు కూడా అదే. ఇప్పుడు ఒక తండ్రిని 10 ఏళ్ల కుర్రాడు అడుగుతున్నాడు, నాన్న పెద్దవాడిని అయ్యాను కదా, పెద్దవాడిని అవుతున్నాను, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, నేను ఊరికి, నన్ను పంపించు, ఒక్కడనే వెళ్తాను, ఏం పర్వాలేదు, బయటికి వెళ్తే కదా తెలిసేది అంటే, సరే నాన్న వెళ్ళు, కానీ దూరం ఉంది కదా, జాగ్రత్త, పద రైల్వే స్టేషన్లో దింపుతాను, నేను రైల్వే స్టేషన్ వరకు నేను వస్తాను, తర్వాత జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. టికెట్ అది తీస్తాడు, రైల్వే స్టేషన్ వరకు దింపుతాడు. తర్వాత ఒక లెటర్ ఇస్తాడు తండ్రి,
ఈ లెటర్ ఓపెన్ చేయకనన్నా నీకు ఎప్పుడైనా కష్టం అనిపించినా భయం వేసినా అప్పుడు ఈ లెటర్ అప్పటి వరకు తీయద్దు, జాగ్రత్తగా వెళ్ళిరా అని రైల్వే స్టేషన్లో దింపేస్తాడు తండ్రి. కుర్రాడు టికెట్ తీసుకొని రైల్వే బోగీలో ఎక్కుతాడు, కూర్చుంటాడు. నిదానంగా జనం పెరుగుతూ ఉంటారు, జనం పెరుగుతుంది, భోగి మొత్తం ఫుల్ అవుతుంటుంది. ఫుల్ అయితే అప్పుడుతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లాడు, బాగుంది. ఒంటరిగా రావడం, ఒక్కడే ఊరు వెళ్ళడం, నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం, అంత థ్రిల్లింగ్ భలే ఉంది. సడన్గా అనుకోకుండా తనకి ముందు సీట్లో ఒక భయంకరంగా ఒక విలన్ ఫోజులో కనిపిస్తున్నాడు ఒక వ్యక్తి. తదేకంగా తీక్షగా తన్నే చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎవరూ లేరనేది అతనికి అర్థమైంది అతనికి. అందుకు చూస్తున్నాడో లేకపోతే అంత చూపే అదే తెలియదు. ఈ పిల్లాడు మాత్రం భయపడుతున్నాడు. అమ్మో నా ముందు ఎవడో విలన్ నన్నే గమనిస్తున్నాడు, ఏంటి నా పరిస్థితి, ఒక్కడిని వచ్చాను చిన్న పిల్లాడిని అని చెప్పి భయపడుతున్నాడు. భయపడి తండ్రి చెప్పాడు కదా నీకు భయం వేసినా ఏదైనా అవసరమైతే నాయన ఈ లెటర్ ఓపెన్ చేయమని ఆ లెటర్ తీసి లెటర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే నాన్న ఏవి కంగారు పడకు, సరిగ్గా నీకు వెనక 4 సీట్లు వెనక నేనున్నాను, సరిగ్గా నీకు 4 సీట్లు వెనక నేనున్నాను. నీకు నిజంగా కష్టమైతే ఒక కేక వేయి, సెకండ్లో అక్కడ ఉంటా. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే 4 సీట్లు వెనక నేను కూర్చొని ఉన్నాను, నువ్వేం అతని గురించి భయపడకు అని చెప్పేసి, నువ్వేం భయపడద్దు అని చెప్పి లెటర్లో ఉంది. సో కట్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే భగవంతుడు కూడా తండ్రిలాగే, మన తండ్రి ఎలా ఇప్పుడు పిల్లడు 10 ఏళ్ళ పిల్లడు నాయనమ్మ ఇంటికి వచ్చేస్తానంటే సరే పోయిరా అంటాడా? తండ్రి బ్యాంక్ తండ్రికి ఉండదు, తండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా అంతే. నువ్వు ఆయన మీద భారం పెట్టు, ఆయన చూసుకుంటాడు ఎప్పుడు ఏం చేయాలో. నీ పన్ను నువ్వు చూసుకెళ్ళు. నీ తండ్రిని ఎలా అయితే కాసుకుంటూ వస్తున్నాడో భగవంతుడు కూడా అంతే. అందుకనే నమ్మకం నీ మీద ఉంచు, భారం భగవంతుడి మీద వెయ్యి అంటుంటాను నేను ఎప్పుడు. రైట్. మరో కాలర్ అనంతపురం నుంచి శ్రీకృష్ణ గారు. హలో, మాట్లాడండి గురువు గారితో. శ్రీకృష్ణ గారు, ఓం నమ శివాయ్. హలో 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 సార్ మాట్లాడాలి. హలో, ఉన్నారా అండి కాల్లో? మాట్లాడండి గురువు గారితో. 2 కాల్స్ ఇదవుతున్నట్టు. అదే, సో కాల్ డిస్కనెక్ట్ అయింది. మనం ఇకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు, ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. సో చాలా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాగా. సో వీళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు? లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, తీసేస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇప్పుడు అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా భయపడుతున్నారు. తర్వాత ఇంకేమవుద్దో అని భయపడుతున్నారు. దేనికైనా భయం పడితే మనం ఏమీ చేయలేం. భయపడితే మనలో ఉన్న సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం. లే ఆఫ్స్ ఎందుకు ఉంటున్నాయి? ఎడిషనల్ మన దగ్గర ఒక టాలెంట్ ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళకి అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పుడంతా ఏఐ మయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయం. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ఏఐ టూల్ తీసుకొని వాళ్ళని మెరుగుపరుచుకుంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికైతే ఏఐ సపోర్ట్ లేదో వాళ్ళు వెనకబడుతున్నారు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే చాలా కంపెనీలు తమను తాము అప్డేట్ చేసుకోక కాలగర్భంలో కలిసిపోయాయి. అప్డేట్ చేసుకున్న కంపెనీలు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. ఉదాహరణకి కొడాక్ కంపెనీ, కొడాక్ కెమెరాస్, కెనాను అప్డేట్ చేసుకుంది. అలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ అప్డేట్ చేసుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది, అప్డేట్ చేసుకో. నోకియా ఫోన్ 1100, 25 కోట్ల ఫోన్లు అమ్మిన సంస్థ. ఒకే మోడల్ 25 కోట్లు అమ్మింది. చిన్న ఫోన్ ఉంటుంది 1100. ఇప్పటికి దాన్ని కొట్టేది ఎవరు రాలా. వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం, అందులో సందేహం లేదు. ఒక చిన్న ఇక్కడ సంఘటన చెప్తాం. ఒక పెద్ద ఆయన కట్టెలు కడుతుంటాడు, ఒక మంచి యువకుడు కట్టెలు కొట్టుకొని జీవిస్తుంటాడు. ఒక దగ్గర ఇద్దరు పనిచేస్తుంటారు. కుర్రాడు అడుగుతాడు, నేను వయసులో ఉన్నాను, నీకంటే బలంగా ఉన్నాను, బోల్డని కట్టెలు కొట్టగలను, కానీ నేను కొడుతుంటే నాకు 10,000 12,000 నెలకు వస్తుంది, నీకు 30,000 40,000 నెలకు వస్తుంది. నువ్వు 15 రోజులే పనిచేస్తావు, ఆల్టర్నేటివ్ పనిచేస్తావు. నేను 30 డేస్ పనిచేస్తున్నాను తాత, ఏమిటి సంగతి? నేను 30 రోజులు పనిచేస్తున్నాను, నాకు 10-12,000 మించి నాకు రావట్లేదు కట్టెలు కొట్టినవి. నువ్వు ఆల్టర్నేటివ్ డేస్ 15 రోజులు పనిచేస్తున్నావు, ఇవాళ పనిచేస్తే రేపు పని చేయి, ఇంటి దగ్గర పడుకుంటావు. ఇలా 15 రోజులు పనిచేస్తావు, 30-40,000 పనిచేస్తున్నావు, ఏమిటి నీ రహస్యం? నీకంటే వయసులో బలంగా ఉన్నాను నేను అంటే, అప్పుడు చెప్తాడు ముసలాయన, నాయన బలంగా ఉండడం కాదు కావాల్సింది, ఇప్పుడు పని గట్టిగా పని చేయడం కాదు, స్మార్ట్ వర్క్ అవసరం. నేనేం చేస్తున్నాను నీకు కనిపిస్తుంది ఏంటంటే, ఒకరోజు పని చేస్తున్నాను, ఒకరోజు పడుకుంటున్నాను అనుకుంటున్నావు. కాదు, ఒకరోజు పని చేస్తున్నాను, రెండో రోజు నా గొడ్డలకి పదును పెట్టుకుంటున్నాను. అది ఆ షార్ప్నెస్ లేకపోతే నువ్వు ఒకటి వేయాల్సిన ప్లేస్లో 4-5 సార్లు కొట్టాల్సి వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఆ రోజంతా పనిచేసి నెక్స్ట్ డే పూర్తిగా దాన్ని షార్ప్ చేసుకుంటాను. అది ఇలా తగిలితే పగిలిపోవాలన్నమాట.
సో నీ అంత బలం నాకు లేదు, నాకు కావాల్సింది నా వెపన్ షార్ప్గా ఉండాలి, నేను కాదు. సో అందుకని ఎప్పటికప్పుడు నా వెపన్ని నేను 10 షార్ప్నెస్ చేసుకుంటుంటాను. సో అలాగ మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటే అక్కడ ట్రంప్ వచ్చినా ఇంకోటి వచ్చినా నీలో సామర్థ్యం ఉంటే నిన్ను నెతుక్కుంటూ ఎవడన్నా వస్తాడు. నువ్వు ఎక్కడున్నా, సముద్రంలో ఉన్నా, అడవిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నిన్ను ప్రమోట్ చేసుకోగలవు, నిన్ను ప్రూవ్ చేసుకోగలుగుతావు. కాబట్టి నువ్వు చూడాల్సింది అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది కాదు, నువ్వేముంది, నీలో ఏముంది, దీన్ని డెవలప్ చేసుకో. లే ఆప్స్ ఉండవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వే హీరో. కరెక్ట్ సజెషన్. మరో కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. శ్రీనివాస్ గారు 21/10/1999 అండి. ఏమిటండి శ్రీనివాస్ గారు పొద్దున్న ఎంత డల్గా ఉన్నారు? గురువారం పుట్టినట్టు తెలుసా సార్? గురువారం, థర్స్డే. 21/11 సార్. అక్టోబర్ కాదండి, ఐఎమ్ సారీ, 21/11/1999. ఐఎమ్ సారీ, నేను అక్టోబర్ వేసుకున్నానండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా సార్? అవును సార్, 8:05కి. అవును, మార్నింగ్ 8:05కి సార్. ఓకే. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు, శుద్ధ త్రయోదశి, పున్నమి ముందు, శుద్ధ త్రయోదశి. ఇది మేషరాశి. ఏం చేస్తున్నారు సార్? చక్కగా ఈ పాటికి అబ్రాడ్లో ఉండాలి మీరు. జాబ్ చేస్తున్నాను సార్ బాబు. ఈ అబ్బాయి ఎక్కడ చక్కగా విదేశాల్లో ఉండాలి ఈ టైంకి. ఓకే సార్. బాగుంది. ఏం చదువుతున్నాడండి అబ్బాయి? హలో, లైన్లో ఉన్నారండి? జాబ్ చేస్తున్నాను. కంఫర్ట్గానే ఉందా జాబు? అదే ట్రై చేస్తున్నారు సార్. ఏం ట్రై చేస్తున్నారు? జిఆర్ఏ. ఓహో, విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? రైట్. టోఫెల్, జిఆర్ఏ ఇవన్నీ రాయడానికి ట్రై చేస్తున్నారు. అది విదేశాలకు వెళ్ళడానికి. రైట్. జాతకం అయితే దానికి అనుకూలంగా ఉందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక్క రుద్రాక్ష, ఈ త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది కానీ ద్వాదశముఖి దాని తర్వాత, రెండిట్లో ఏదైనా ఒకటి వేసి చూడండి. ఈ 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి, 12 ముఖాలు, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. రెండిట్లో ఏదో ఒకటి వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఖచ్చితంగా ఓ మంచి ఫలితాన్ని తీసుకొచ్చేది ఈ రుద్రాక్ష. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి నిరుపమ గారు. హలో నిరుపమ గారు, మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. బాబుది డేట్ ఆఫ్ బర్త్ అండి 15th May 93 అండి. 15th May 1993 అమ్మా. 16th అండి. 16. అమ్మ, ఈ చిన్నవి వినబడకపోతే మళ్ళీ రాంగ్ అవుతుంది. అవునండి. అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. అవును. ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులండి. ఈయన చిన్న అబ్బాయి. అది క్యాలెండర్లో దశమి చూపిస్తుంది కానీ బహుళ దశమి చూపిస్తుంది కానీ ఏకాదశి వచ్చింది అబ్బాయి పుట్టినప్పటికి. బహుళ ఏకాదశి, మేషరాశి అబ్బాయి. అమ్మా, వివాహం ఎప్పుడైంది? ఇంకా అవ్వలేదండి. రైట్. అమ్మా, ఈ 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, 3 దీనికి సంబంధించినవి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఈ ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. అలాగే షణ్ముఖి, కార్తికేయ స్వరూపం, దోష నివారణకి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిస్తే జనరేట్ అయ్యే పవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. వేసి చూడండి. అది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. శుభం. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు అవైలబుల్ ఉంటారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం, రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఊర్లో గురువారం అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్కరోజు మాత్రం ఏదో ఒక ఊర్లో వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి రావడం కంటే నేను ఒకరోజు వెళ్ళడం బెటర్ కదా. అందుకని చెప్పేసి ఒకరోజు, ఇప్పుడు కమింగ్ థర్స్డే 23వ తారీఖు మాత్రం నేను విశాఖపట్నం, హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి నగరం
దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ. ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది దానికి. అలాగే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. సో కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. నాకు అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఉంటే జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలుగుతాను. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత సమయం ఇస్తే అంత బాగా అనలైజ్ చేస్తాను. వాళ్ళ జాతకం ఎలా ఉంది, ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్పగలను నమ్మకం నాకుంది, పర్ఫెక్ట్గా చెప్పగలను నమ్మకం నాకుంది, నాకు సమయం ఉంటే. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి అంటే ఆ రకంగా మీరు ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి, 2-3 చేయించకండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే పేర్లు కూడా రాసుకోరు. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్న ఏ టైంలో నేను రోజు ఉంటాను, పొద్దున్న సాయం దాకా, లంచ్కి కూడా వెళ్ళాను. నేనున్న సమయంలో వస్తే చూసేస్తాను అంతే. దానికి రికమెండేషన్ అవసరం లేదు, అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. నాకు కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను అసలు ఏం పుచ్చుకోను. అలా అని మేము ఇది వేసుకోకపోతే మీకు ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పను, ఇది వేసుకుంటే 7 ఫ్యాక్టరీలకు వానర్ అవుతారని చెప్పను. ఒక సపోర్ట్ తీసుకోమని చెప్తాను అంతే, ఒక స్పిరిచువల్ సపోర్ట్. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో అంటే ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా మీరుంటే వాళ్ళ నాతో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు పెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, ఇంకో విషయం గురుగారు, కరుంగళి మాల అని ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే అది వేసుకుంటే అంతా మంచి జరుగుతుంది, చాలా మంది దీన్ని నమ్ముతూ ఉన్నారు, చాలా ప్రచారం. నమ్మకం చాలా శక్తివంతమైంది. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది. కరుంగళి మాల చాలా ఈ మధ్య చాలా అడావుడు అవుతుంది. అవును, ఏంటది అసలు? అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా చెబితే అది ఏదన్నా అదే ఏమిటంటారు, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఎవరన్నా పెద్దవాళ్ళ దాని గురించో లేకపోతే ఏదో ఒక అడావుడిగానో అద్భుతంగానే ఏదో మాటలు చెబితే అందరి దృష్టి దాని మీద పడుద్ది. ఇప్పుడు ధనుష్ అని రజనీకాంత్ గారు అల్లుడు, ఆయన ఈ కరుంగళి మాల వేసుకున్నాను, నాకు 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టాను, ఇది కలిసి వచ్చింది, వేసుకోగానే ఒక్కసారి 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టగలిగాను, అంత బాగా కలిసి వచ్చిందని నేను మీటింగ్లో చెప్పాడు. ఓకే, దాంతో సినిమా హీరోలు అందరూ, ఆ యాక్టర్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూసి మామూలు వాళ్ళు, ఇది పాతాళ శంభు మురుగన్ అని చెప్పేసి తమిళనాడులో ఒక దేవాలయం, అది కిందకి పాతాళంలో ఉంటుంది, పాతాళ శంభు మురుగన్. అక్కడి నుంచి అంటే కొడంగల్ దీనికి దగ్గరగా దీనికి దగ్గరగా ఉంటుంది, సో తమిళనాడులో ఉంటుంది. అక్కడి నుంచి అది ఒక బ్లాక్ పూసలు అనమాట, ఒక చెట్టుది కరుంగళి ట్రీ అని ఉంటుంది, అని బ్లాక్ ఎబోని అంటాం మనం, అంటే తుమ్మ చెట్టుకి దగ్గరగా ఉంటుంది అలాంటిది. సో అది సరైనది వేసుకుంటే దృష్టికి చాలా మంచిది, కాదనడానికి లేదు. బ్లాక్ ఎబోని దృష్టికి చాలా మంచిది, అది ఒరిజినల్ దొరికి ఒరిజినల్ వేసుకుంటే. అలాగే ఇప్పుడు ఈ నకిలీలు తగ్గించిన నకిలీలు ఇందులో కూడా ఏం చేస్తున్నారు, ఈ తెల్ల పూసలకి బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి ఇలాగా. సో అందుకనే ఈ సంస్థ ద్వారా కూడా కరుంగళి అది పర్ఫెక్ట్గా, అంటే ఎలా అంటే ఆ కరుంగళి మాల దాన్ని సపరేట్ ప్యాక్ చేయడమే కాకుండా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దేంట్లో ఏ వుడ్లోంచి అయితే కట్ చేశారో ఆ వుడ్ పీసు ఆ హోల్స్తో సహా మీ దాన్ని కట్ చేసిన దాని ఒరిజినల్ పీస్తో సహా ఎక్కడ అదే వుడ్ దాంట్లో పెట్టి ఆ మాలలో పెట్టి ఒరిజినల్ పర్ఫెక్ట్గా పంపిస్తారు. దాంతోపాటు ఇప్పుడు ఇది కూడా ఏది ఈ మన కుంభమేళా వాటర్ కూడా పెట్టి పంపిస్తారు, మహాకుంభమేళా అది ఆ లోపలికి వెళ్ళి స్వచ్ఛమైన వాటర్ మీరు పంపిస్తున్నారు. దాంతో పాటు ఈ సంస్థలో భారతదేశం మొత్తం మీరు ఎక్కడ అడిగినా ఈ సంస్థ ఎక్కడున్నంటే ఇది వ్యక్తిగతం కాదు, సంస్థ కదా. ఎక్కడ మళ్ళీ ఈ నకిలీలు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఏ స్థాయి పడితే ఆ స్థాయిలో ఉంటాయి, ఇక్కడ ఛాన్సే ఉండదు. ఎందుకు ఒరిజినల్ అనే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు అందరూ చూస్తే అది ఎవరిని అడగక్కర్లేదు ఇది ఒరిజినలా అని, వాళ్ళకి ఎవరికాళ్ళు చూసుకోవచ్చు. భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడున్నా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. Four soft wax sachets free with soft